అండి, మీరు మిషన్ నేర్చుకోవాలనుకుంటున్నారా? అయితే నేను చెప్పేది వినండి. మిషన్ అనేది ఒక్క రోజులో రాదండి, దానికి కొద్దిగా సమయం అనేది పడుతుంది. అయితే నేను చెప్పేది ఏంటంటే, మిషన్ అనేది ఫస్ట్ ఒక్క రోజులో బ్లౌజులు నేర్చుకోవడం, కటింగ్ నేర్చుకోవడం అనేది అస్సలు కాదండి. ఏంటంటే ఫస్ట్ మనం టైలరింగ్ నేర్చుకోవడానికి హెమ్మింగ్ ఫస్ట్ అండి. నాకు ఇంత ముందుగా వచ్చు, నేను నేర్చుకున్నాను, నాకు వచ్చు కాదండి. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా హెమ్మింగ్ చేస్తారండి. అందరూ ఒకే పద్ధతిలో హెమ్మింగ్ చేయాలని ఏం రూల్ లేదు. కాబట్టి బ్లౌజ్ అనేది మనం స్టిచ్ చేసిన తర్వాత హెమ్మింగ్తోనే దానికి అంటూ ఒక లుక్ వస్తుందండి. ఆ నెక్స్ట్ వచ్చేసి మిషన్ తొక్కడం అండి. మిషన్ తొక్కడం మనకు కరెక్ట్గా వచ్చిందంటే మనము ఏ బ్లౌజ్ అయినా ఏదైనా కానీ మనం స్టిచ్ చేయగలుగుతాం. ఆ తర్వాత థర్డ్ స్టెప్ ఏంటంటే, మిషన్ నేర్చుకునే ఫస్ట్ కొన్ని ముందుగా నేర్చుకోవాలండి. అంటే మనం ఒకేసారి బ్లౌజులు నేర్చుకోవడం కాదు, దానికి మనం నేర్చుకోవాలంటే కొన్ని చిన్నవి ఉంటాయండి. అవి నేర్చుకుంటే మనకు తర్వాత ముందు స్టెప్ తీసుకోవడానికి మనకు కొంచెం తొందరగా అర్థమవుతుందండి. దానిలో ఒకటి ఏంటంటే పెట్ కోడ్స్ అనేది నేర్చుకుంటే ఏంటంటే అండి, డ్రెస్సులు నేర్చుకోవడానికి ఈజీగా ఉంటుంది. మనం పెట్ కోడ్స్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ నేర్చుకున్నామంటే ఈ పెట్ కోడ్స్కి ఓన్లీ హ్యాండ్స్ ఒక్కటే ఉంటాయి కదండి. అప్పుడు అది డ్రెస్ లాగా అనేది స్టిచ్చింగ్కి చాలా బాగా అర్థమవుతుందండి. అలాగే హాఫ్ బనీన్ అండి, ఇది నేర్చుకుంటే మనకు బ్లౌజ్ కుట్టడం కూడా తొందరగా వస్తుందండి. ఎందుకంటే దీనికి ఇట్లా మనము సేమ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ ఎలా ఉంటుందో ఈ స్టిచ్చింగ్ కూడా అలాగే ఉంటుందండి. ఒక హ్యాండ్స్ ఒక్కటి ఉండదండి, దీనికి కూడా స్టిచ్చింగ్ మాత్రం బ్యాక్ ఫ్రంట్ అంతా సేమ్ ఉంటుందండి. దీనిలో కొంచెం మనము ముందుగా అర్థం చేసుకుంటే ఆ తర్వాత ఒక బ్లౌజ్ ఏంటంటే సాదా కటింగ్ బ్లౌజ్ నేర్చుకున్న తర్వాత క్రాస్ కటింగ్ బ్లౌజ్. సాదా కటింగ్ బ్లౌజ్కి క్రాస్ కటింగ్ బ్లౌజ్కి తేడా ఏంటి అంటే, సాదాకి అనేది క్లాత్ స్ట్రేట్గా పెట్టాలండి. క్రాస్ కటింగ్ క్లాత్ అనేది ఇట్లా క్రాస్గా వస్తుందండి. సో ఏంటంటే ఒకటి నేర్చుకుంటే ఇంకొకటి మనకు తొందరగా వస్తుందండి. ఈ చిన్నవి నేను ఎందుకు నేర్చుకోమంటున్నానంటే, ఈ చిన్నవి నేర్చుకుంటేనే మనకు దాని మీద కొంచెం మనము ట్రైనింగ్ అవుతున్నప్పుడు ఏంటంటే పెద్ద బ్లౌజ్లోకి వచ్చేసరికి అప్పుడు నేను కుట్టింది ఇది సేమ్ స్టిచ్ దీనికి దానికి అని ఒకేసారి టైట్ కాకుండా ఒకేసారి బ్రెయిన్ అనేది మనము తొందరపడకుండా కొంచెం ఈ మిషన్ అనేది అలాగా ఉంటుందండి. ఒకదానికి ఒకటి టచ్ అప్ అయి ఉంటుందండి. ఒకటి అర్థం చేసుకున్నామంటే ఇంకో దానికి ముందుకు వెళ్ళిపోవచ్చు అని నా ఉద్దేశం అండి. మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ మీకు ఒక్కొక్కటి నేను క్లారిటీగా వీడియోలు చేస్తాను.